ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు, ప్రశాంత వాతావరణంలో ముగిసిన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక, కోకో హబ్గా కోనసీమ, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లెక్కను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీఎస్ఎన్ మూర్తి. శివారు భూములకు సాగునీటి అద్దడి తలెత్తకుండా కాలువలు, డ్రైన్లపై అవసరమైన చోట్ల అడ్డుకట్టలు ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ రబీ సీజన్లో జిల్లాలో శివారు భూములకు సాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చోట్ల క్రాస్ బండ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతూ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. అమలాపురం మండలం వన్నెచింతలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మల్టీపర్పస్ మిల్లింగ్ యూనిట్ తయారీ అంశంపై వైద్య విజ్ఞానిక ప్రదర్శనలో చేసి రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచి జాతీయ స్థాయిలో పోటీలకు చేరుకున్న సందర్భంగా వారిని కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోనసీమ ప్రాంత విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా నేటి పోటీ ప్రపంచంలో జాతీయ స్థాయికి వెళ్లడం ఎంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 10వ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 110 పరీక్షా కేంద్రాలలో 19,217 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఎన్నికల్లో జిల్లాకు చెందిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించారు. భూముల పునఃసర్వే ప్రక్రియ వేగవంతం చేసి మార్చి నెలాఖరు నాటికి గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రెవెన్యూ, సర్వే సిబ్బందిని ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కార ప్రక్రియ ప్రజా సంతృప్తి కీలకమైన అంశమన్నారు. పాత సర్వే నెంబర్లు, కొత్త సర్వే నెంబర్లు వ్యత్యాసాలను సరిచేయాలని, పాత సర్వే నెంబర్ల ఆధారంగా రీసర్వేను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా మార్గనిర్దేశాలకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో ఇంతవరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవ్వలేదని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో బర్డ్ ఫ్లూ మీద కలెక్టర్, పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 52 కమర్షియల్ పౌల్ట్రీ ఫార్మ్స్లో 32 లక్షల కోళ్లు, బ్యాక్యార్డ్ పౌల్ట్రీలలో 24 లక్షల కోళ్లు ఉన్నాయని, వీటిలో ఇంతవరకు బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించలేదని పశుసంవర్ధక శాఖ అధికారులు కలెక్టర్కు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ పథకాలకు సరైన లబ్ధిదారులను గుర్తించి పథకాలు వర్తింపచేయడానికి కొత్తగా భూ ఆధార్ అనే కార్యక్రమం తీసుకురావడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వి బోసుబాబు తెలిపారు. భారత ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ద్వారా రైతులకు సంబంధించి పలు పథకాలు, ప్రయోజనాలు పొందవచ్చన్నారు. సాగు భూమి ఉన్న ప్రతి రైతు 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పత్రం జారీ ప్రక్రియ కోనసీమలో ఇటీవలే ప్రారంభమైందని, ఈ నెల 25 వరకు కొనసాగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,65,000 మంది రైతులు ఉన్నారని, వీరిలో ఇప్పటి వరకు 48,000 మంది రైతులు పోర్టల్లో నమోదు చేసుకున్నారన్నారు. కొబ్బరి తోటల్లో అంతర పంటల్లో కోకో సాగు లాభదాయకమని, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని, ఆ దిశగా సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో కోకో సాగు విలువ ఆధారిత ఉత్పత్తులపై రైతులకు అవగాహన సదస్సును ఉద్యాన శాస్త్రవేత్తలతో నిర్వహించి పంట సాగు యాజమాన్య పద్ధతులు, దిగుబడులపై అవగాహన పెంపొందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోకో, కొబ్బరి తోటల్లో అంతర పంటగా 50% పాక్షిక నీడలో పెరుగుతుందని, దీనికి అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉందన్నారు. ఆర్థిక భారంతో మందులు కొనలేని పరిస్థితిలో ఉన్న పేద వర్గాలకు ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు ఒక వరంగా మారాయని అమలాపురం శాసనసభ్యులు అవితాబత్తుల ఆనందరావు తెలిపారు. అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల్లో 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల్లో దాదాపు 50% నుంచి 90% అతి తక్కువ ధరలకే బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యమైన మందులు లభిస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.